Good evening everyone, praise the Lord. Can you turn to your neighbor and welcome them? Good evening everyone, praise the Lord. దయచేసి మనమందరం కూడా మరి దేవుని ఆహ్వానించుకుందామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దేవుడు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు కోరాడండి. మరి కీర్తనలు 86వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుతున్నట్లయితే Psalms chapter 86 verse 9 and 10. All the nations you have made will come and worship before you. Lord, they will bring glory to your name, for you are great and do marvelous things. You alone are God. Amen. దయచేసి మనమందరం కూడా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి దేవుని స్తుతిద్దామండి. ఎందుకంటే ఒకరోజు మరి దేవుని ప్రతి ఒక్క మోకాలు దేవుని సమక్షంలో ఒప్పును కాక ప్రతి నాలుక యేసు ప్రభుని కొత్త రక్షకుడిగా ఒప్పుకుంటకు దేవుడు ఒకరోజు సామర్థ్యత దినము దేవుడు ప్రత్యక్షంగా గుర్తిస్తాడండి. మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దేవుడు ఆహ్వానించుకుంటూ దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామండి. Can you all just close your eyes and look up to the Lord in prayer? దయచేసి మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుంటాం. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus Lord for dying for us on the cross of Calvary. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క అగ్నిగా చేసి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నప్పుడు శుద్ధుడా ఘనుడా మా రాజా దేవాది దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి మీ యొక్క దాసులతో ప్రభావ మీ యొక్క సంఘముతో ప్రభావ మరి మేము కలిసి మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు ప్రభావ మీ యొక్క పరిశుద్ధాత్మలో ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు Lord, we just pray that Lord, the sound which is coming from outside will not distract us. Lord, we pray that Lord, you put your hedge of fire around this church, Lord. And I pray that Lord, it will be stopped in Jesus' name, Father. మీ యొక్క ఆత్మకార్య జరిగించిన ప్రార్థన చేస్తున్నాం. రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుని పరిశుద్ధంగా మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. Can we just shout a big hallelujah? Amen. We should dominate the sound which is coming from outside. Amen. You know, people are worshiping unknown gods, but we are worshiping true God. How much the sound we should make? Amen. So దేవుని ఘనపరుస్తాం, దేవుని స్తుతిస్తాం, మనం సంతోష గానాలతో దావీదు వలె నాట్యం చేస్తూ మనం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తాం. Are you ready to worship God? Yes. You know, there are distractions, there are technical issues, but still let everything that has breath praise the Lord. Hallelujah. So I request you to please stand up together, and I request the worship team to please come and we'll worship the Lord. Let's all just be attentive in the presence of God. Hallelujah. Can we all just close our eyes? Let's just mantra యొక్క పాటతో కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుంటూ సిద్ధపడతాం సంగమా. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. We
నీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క ప్రత్యేక దర్శనం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీరే సమస్త ఆధిపత్యం వహించి ప్రభా సర్వస్నంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపించి ఏ సతి పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Amen. We will sing an English song. So we all know the song. అందరూ కూడా చప్పట్లు కొడుతూ Hallelujah. Can you clap our hands? Love come down. Here we go. One day forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love come down. One more time, you're loving the song. I will sing forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness and you pulled me out. I will sing forever of your love come down. The eyes was blind, I could not see. Shades of sin and shackled me. But God in heaven, He heard my plea. Jesus, Jesus, rescued me. Jesus, Jesus, rescued me. I once was blind, I could not see. Chains of sin and shackled me. But God in heaven, He heard my plea. Jesus, Jesus, rescued me. Everybody, Jesus, Jesus, rescued me. I will sing forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love come down. Your praise so sweet, it blessed my soul. Hold me down, I won't let go. But let me wait at Calvary. Jesus, Jesus, rescue me. Jesus, Jesus, rescue me. The grace so sweet, it blessed my soul. Hold me down, I won't let go. My catching race at Calvary. Jesus, Jesus, rescue me. Jesus, Jesus, rescue me. I will sing forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love come down. When there's a hope beyond the sky, a song will sing for all of time. The grave is empty, I am free. Jesus, Jesus, rescue me. Jesus, Jesus, rescue me. When there's a hope beyond the sky, a song will sing for all of time. The grave is empty, I am free. Jesus, Jesus, rescue me. Jesus, Jesus, everybody say, I will sing forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love come down. I will sing forever of your love come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love come down. Hallelujah. Father, we praise you, Father. Lord, we worship you. All the Prabha, we will pray for Swarupi. భూలోకంలో
లోకంలో వచ్చి ప్రభా మా పాపాల నిమిత్తం చనిపోయి ప్రభా మీరు మమ్మల్ని తండ్రి మీతో తీసుకొని వెళ్ళిపోయి ఆ యొక్క క్రమాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. పూర్వకానికి వచ్చి మా పాపాల నిమిత్తం చనిపోయి ప్రభా మమ్మల్ని తండ్రి పాపహీనులు పాప విముక్తులుగా చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. Because you live, I can praise tomorrow, oh God. We thank you, Jesus. Hallelujah. We praise you, Father. Hallelujah. Amen. Hallelujah. దయచేసి మనమందరం చెప్పకపోతే పాటలు పాడితే భయపరచాలి. ఇప్పుడు వరకు మనం మన పాటలు పెట్టాము, ఇప్పుడు మన పాటలు వాళ్ళు వినాలి. హల్లెలూయా. చెప్పిన పాటలు ఏం ధర్మంగా. హల్లెలూయా. చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా జగబలవాడమ్మో ఈ జగముల నేరమ్మో జగబలవాడమ్మో ఈ జగముల నేరమ్మో అమ్మమ్మమ్మో చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా రాయిరప్పను మొక్కవద్దు చెక్కు పుట్టిన తరువావు రాయిరప్పను మొక్కవద్దు చెక్కు పుట్టిన తరువావు దయగలవాడమ్మో ఈ జగమున నేరమ్మో దయగలవాడమ్మో ఈ జగమున నేరమ్మో అమ్మమ్మమ్మో చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుగా లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుగా పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమును తెచ్చినాడు పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమును తెచ్చినాడు చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా చిత్రాలవాడే మనేసయ్యా చాలా చిత్రాలవాడే మనేసయ్యా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేదన్నా లేదన్నా యేసయ్యా దైవం దేవాది దేవ రాజులకు రాజు మీకే వందనాలు స్తోత్రాలు. దయచేసి మనమందరం కూడా
ఆరాధనలో కూర్చుందామని. Can we all just be seated? Hallelujah.
నిజమైన దేవుడు ప్రభా. సమస్తము నీకే సాధ్యము ప్రభా. Sing this song, I want you to stand up as we sing and worship the Lord. Hallelujah. We worship you. Let's hold this picture of Jesus and let's worship him. Let's give our best to Jesus.
రెక్కల కింద ప్రభు మాకు భద్రత కల్పించినటువంటి దేవా నీకే స్తోత్రములు యేసయ్యా ప్రభు. ఇందులో ప్రభు ఎంతో మంది చూడలేకపోతున్నారు తండ్రి. నీ సన్నిధానంలో నడుపుటకు ప్రభు భాగ్యం లేకున్నారు తండ్రి ప్రభు. కానీ మాకు తండ్రి ప్రభు ఇంత గొప్ప భాగ్యం నుంచి ప్రభు నేను స్తుతించి ఆరాధించి గణపరచబడి భాగ్యాన్ని ప్రభు నాకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు. మేము చేసిన సుఖ్యాలంతటి ప్రభు ఈ పాదసంలో పెట్టు ప్రభు. సమస్త ఘనత మహిమ సమస్తం నీకు చెందులాగా యేసు పరిశుద్ధ నామములో కొద్ది నిమిషాలు ప్రార్థించి పెట్టుకొచ్చున్నాము తండ్రి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుడిని చెప్పట్లు కొద్ది మాట మార్చుకున్నామండి. So let us shout a big hallelujah. Yes. మన దేవుడు నిజమైన దేవుడు అండి. అండ్ ఎంతమంది రియలీ యూ ఫెల్ట్ దట్ హోలీ స్పిరిట్ టచింగ్, ద ఫైర్ టచింగ్ యూ? ఎంతమంది? ఐ కుడ్ ఫీల్ దట్. నాకు ఇప్పటికీ ఇదంతా యూనో ఇట్స్ ఆల్ సెన్స్లెస్ నౌ దిస్ హోల్ థింగ్. సో రియలీ ఆల్ గ్లోరీ టు గాడ్. మన దేవుడు అంత పవర్ఫుల్ అయిన దేవుడు అండ్ నిజమైన దేవుడు. ఆయనకి సమస్తం సాధ్యము. సో నేను ఇప్పుడు ఒక చిన్న ఏంటంటే వీ హ్యావ్ సంగ్ ద సాంగ్ సమస్త సాధ్యము మీకే, రైట్? సో ఆయన మనకు తెలిసినప్పుడు ఆయనకి సమస్త సాధ్యం అంటే మనలో ఏమైనా ఉన్నాయా, మనం ఆయనతో అడగాల్సిన ఏమైనా ఉన్నాయా, మన కోసం మనం వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? కానీ మనకు తెలుసు ఇది పాసిబుల్ కాదు మన లైఫ్లో, కానీ దేవుడికి సమస్యలు సాధ్యమే. సో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మన చుట్టుపక్కల ఏమవుతుంది అంతా వాళ్ళు చేసే ఏ దేవుడు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, కానీ మనకు తెలిసి మనం నిజమైన దేవుడికి ఆరాధిస్తున్నాము. సో లెట్ us all pray. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. అండ్ ఫర్ ద హెల్త్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ క్లైమేట్లో సో మెనీ పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. అట్లాగే జోస్నా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగాలేదు, వాళ్ళందరికీ జ్వరాలు అండ్ ఫీవర్, కోల్డ్, కాఫ్తో ఉన్నారు, బాడీ పెయిన్స్. అండ్ వాళ్ళ బాబుకి టైఫాయిడ్ అని తెలిసింది, చిన్నోడికి హ్యాపీకి. సో మనం ప్రార్థన చేద్దాము ఒకసారి ఆ కుటుంబం గురించి. సో అందరూ కళ్ళు మూసుకొని మనం Loving gracious Father, I thank you and glorify you for this time that you have given unto each and every one of us, Lord. Thank you for protecting us under your wings, Lord Savior, and keeping us safe, Lord Father, and giving us this privilege to gather together to worship you, to glorify you, Lord Father, because you are the living God and there is none besides thee, Lord. We thank you, we glorify you, Lord. You are the creator of heaven and earth and all that is there within it, Lord Father. You have created us in your own image, Lord Father. We really thank you, glorify you. You have given us the privilege to be called as your sons and daughters. We thank you, we glorify you, Lord. Father, I thank you, Lord, especially, Lord, as around us the world is celebrating other things, Lord Savior. But we know, Savior, that you are the living God, Savior. Please touch those people also, Savior, and let their eyes and ears be open, Lord, so that they may know that you are the living God, Savior, and they may come to you, Lord. Father, especially I pray for the families who are suffering with cold, cough, fever, Lord Savior, and body pains because of this climate, Lord Savior. Please bless those families, Lord, touch them and heal them in the name of Jesus Christ. I especially submit Joseph sister and her family, Lord Savior. Please touch each and every one of them and heal them, Lord Father. Through your stripes we are healed, Lord. We believe that and we glorify you, Lord, for giving us that assurance, Lord Father. I once again thank you, glorify you, bless each and every one who is coming here, Lord. Bless them, Lord, open our hearts and ears to receive thy word and walk according to it. I thank you once again, Lord, and I ask all these things in the name of our Lord and Savior Jesus Christ. Amen, amen, amen. So, మనం అనౌన్స్మెంట్స్లోకి వెళ్దామండి. మన ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంది అంటే ఎవ్రీ సండే 5:30 మనం ఇక్కడ డాన్ బాస్కో స్కూల్లో ఇక్కడ కలుస్తాము తెలుగు సర్వీస్ కోసం. మన న్యూ స్కూల్స్ ఏజీ చర్చ్ తెలుగు సర్వీస్ గురించి మనం ఇక్కడ కలుస్తాము. సో ప్లీజ్ కమ్ ఆన్ టైమ్ సో దట్ మన 5:30 సర్వీస్ వీ కెన్ స్టార్ట్ అట్ 5:30. అండ్ ఇంకా ఎవరినైనా మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ whoever it is, please bring them also so that we all may be blessed and we all may worship God. అట్లాగే మనకి ఎవ్రీ వెనస్డే వీ హ్యావ్ ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది ఈవినింగ్ 9 to 10 o'clock. సో ప్లీజ్ అది కూడా జాయిన్ అవ్వండి, అది చాలా బాగా నడుస్తుంది. అండ్ వీఆర్ సీయింగ్ ప్రేయర్స్, ఎంతో ప్రేయర్ వారియర్స్గా మనం అందరూ ఉమెన్, యాజ్ ఐ వాస్ టెలింగ్ లాస్ట్ టైం ఆల్సో that we women have backbone. So let us all pray for our church, for our family, for our country. మనం అందరూ ప్రార్థన చేద్దాము కలిసి.
సో కలిసి ఉన్న ప్రాబ్లం అది చాలా పవర్ఫుల్. సో ప్లీజ్ డూ జాయిన్, అది లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. దెన్ ఎవ్రీ ఫ్రైడే వీ హ్యావ్ బైబుల్ స్టడీ ఉంటుంది. అగైన్ దట్ ఈస్ ఫ్రమ్ 9 to 10 o'clock ఉంటుంది బైబుల్ స్టడీ. అండ్ పాస్టర్ సూర్య గారు మన బైబుల్ స్టడీ లీడ్ చేస్తారు. అండ్ ఆయన ఎన్నో విషయాలు మనకి ఏదైతే తెలియదో ఆ విషయాల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి తెలిసిన లాంగ్వేజ్, మనకు అర్థమైన లాంగ్వేజ్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అది కూడా జాయిన్ అవ్వండి. అండ్ సిన్స్ ఇట్స్ అ లింక్, జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. గూగుల్ మీట్ లాగా మీరు జస్ట్ అది జాయిన్ అవుతుంది క్లిక్ చేసి. ఇట్స్ నాట్ అ ఫిజికల్ మీట్. సో ప్లీజ్ డూ జాయిన్ దట్ బైబుల్ స్టడీ. అట్లాగే దెన్ వీ హ్యావ్ ఆన్ సాటర్డే యూత్ ఫెలోషిప్ ఉంటుంది. సో ఈసారి చాలా మంచి అటెండెన్స్ వచ్చిందని నేను విన్నాను యూత్కి. సో వెరీ గుడ్, ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ బిగ్ క్లాప్ ఫర్ యూ. చాలా బాగుంది. సో ఇంకా మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించండి. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్, దే హ్యావ్ టు లీడ్ నెక్స్ట్ ఆ ఛాన్స్ ఇచ్చేస్తుంది. సో ప్లీజ్ జాయిన్ దెమ్ ఆల్సో. సో అండ్ yesterday we had a very anointing online prayer. Really, it was so anointing. Yesterday night online prayer was చాలా anointing, but చాలా మంది మిస్ చేసాం, మేము రాలేదు. సో ప్లీజ్ డూ కమ్. మరి మనకి ఆన్లైన్ ప్రేయర్ కానీ మన ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా అనుకుంటున్నాము. మీకు త్వరలో చెప్తాము ఎప్పుడు చేయగలుగుతాము. ఫాస్టింగ్ ప్రేయర్ అట్లీస్ట్ once a week or once a month అట్లా పెట్టుకుందాం చర్చ్కి. సో లెట్ us all చేస్తాం. సో ఎనీ టెస్టిమనీస్? దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. మరి ఎవరైనా టెస్టిమనీ షేర్ చేసుకున్నారా? యా, ఓకే, నేనే షేర్ చేస్తాను. సో మై టెస్టిమనీస్ మీ అందరికీ తెలిసింది. రియల్లీ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గ్లోరీ ఎట్లా ఉంటుందంటే చాలా అద్భుతమైన కార్యాలు చేస్తారు దేవుడు. మనం ఊహించలేము ఆయన చేసే కార్యాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను జాబ్ ఎట్లా సంపాదించుకున్నాను. నాకు కెరియర్ గ్యాప్ ఉంది. సో అదంతా మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. నాకు జాబ్ వితౌట్ ఎనీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ లాంగ్ గ్యాప్ తర్వాత నాకు జాబ్ వచ్చింది. అది స్టార్ట్ చేశాను, భయంతోనే స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళింది, నేను ఎక్కడో ఉన్నాను, 10 years బ్యాక్ ఉన్నాను, చేయగలుగుతాను లేదా అనేసి. బట్ ఆల్ గ్లోరీ టు గాడ్. గాడ్ వాజ్ లీడింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయనే విజ్డమ్ ఇచ్చి, ఆయనే నాకు నాలెడ్జ్ ఇచ్చి, ఆయనే నడిపిస్తూ ఉన్నారు. ఏ కొత్త పనైనా ఆ స్కిల్ సెట్ ఎట్లా ఉంటుందంటే అది విషయ స్కిల్. నేను ముందు కూడా చెప్పాను, అది మనకి బయట ఎక్కడైనా దొరకదు. అది ట్రైనింగ్, ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు టెలికామ్ అనమాట. ఇప్పుడు బయట దొరకదు. అది ఇన్ కంపెనీ ట్రైనింగ్, ఇన్ హౌస్ ట్రైనింగ్ లాగే ఉంటుంది అది. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి చేసేవాళ్ళు. నాకు మా బాస్ అది చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. సో నేను కూడా అట్లాగే చేస్తూ వెళ్ళాను. ఒకసారి టఫ్ అనిపించింది, చాలా భయం వేసేది. ఎందుకంటే సర్వర్స్ అవి డీల్ చేయాలంటే కొంచెం భయం. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తెలుసు ఎంత భయం ఉంటుందో సర్వర్ మీద కమాండ్ రాయాలన్న. సో బట్ గాడ్ వాజ్ లీడింగ్ మీ, హీ వాజ్ యూజింగ్ మీ దేర్. అండ్ somehow I was excelling. God was excelling me, keeping one step ahead, one by one step, one step, and I finished 1 year. 1 year కూడా అయిపోయింది. సో ఆల్ గ్లోరీ టు గాడ్ దట్ హీ సస్టైన్డ్ మీ ఇన్ దిస్ వన్. అండ్ దాంతో పాటు ఈసారి నాకు శాలరీ హైక్ 30% ఇచ్చారు. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇట్స్ నథింగ్ దట్ హ్యావ్ డన్. ఆయన నన్ను లీడ్ చేశారు. ఎంత అద్భుతం అంటే నేను కల్లో కూడా ఊహించలేదండి నేను మళ్ళీ జాబ్ చేస్తాను, నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని నేను ఊహించలేదు. మేబీ ఏదో బిజినెస్ ఏదో ఒకటి చేద్దాం వచ్చింది కదా, టైం పాస్ కలుపుకున్నాను. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. హిస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ హైయర్ దెన్ అవర్ ప్లాన్స్. సో ఆల్ గ్లోరీ టు గాడ్. ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే అప్పుడు నాకు ఫ్రాక్చర్ ఉన్నప్పుడు మీరు అందరూ నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. సో ఆ ఫ్రాక్చర్ ద్వారానే ఈ జాబ్ ఇదంతా అది మీకు తెలుసు ఆల్రెడీ టెస్టిమనీ. సో గాడ్ హెస్ ప్రొవైడెడ్ మీ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ మే గాడ్ బ్లెస్ దిస్ టెస్టిమనీ. థ్యాంక్ యూ. సో మీకు ఎవరైనా ఉన్నారా టెస్టిమనీ? Praise the Lord, everyone. So I thank this opportunity, pastors especially for giving this opportunity, and praise God. And we are lucky there now to Mandalanandi. I'm not going to start, but
యాక్చువల్లీ నాకు బాగాలేదు ఒక 2 weeks నుంచి. ఐ వెంట్ ఆన్ ఎ ట్రిప్ టు కేరళ. ఆఫ్టర్ విచ్ ఐ వాజ్ సిక్ అనమాట. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. సో ఇట్స్ రిలేటెడ్ టు అ గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్. సో అందుకని నేను ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఐ డోంట్ నో హౌ థింగ్స్ విల్ టర్న్ అవుట్ టు బీ. అన్ని స్కాన్స్ అవన్నీ చేయించాలి అన్నా కూడా ఐ వాజ్ లైక్ వెరీ స్కేర్డ్ బికాస్ ఐ వాజ్ షూర్ దట్ నాకేమన్నా నెగిటివ్ వస్తుందేమో అన్న ఫీలింగ్లో ఉండే. అంటే అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తాయేమో, హార్మోనల్ చేంజెస్ అవన్నీ అనేసి మైండ్లో రన్ అవుతూ ఉండింది. బట్ స్టిల్ డాక్టర్ లేదు చేయించుకోవాలి టెస్ట్ అని అనేసి అంటే. సో ఐ వెంట్ అహెడ్ అండ్ దెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే వస్తుందేమో అదేంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి అనుకున్నాను. ఐ వాజ్ డామ్ షూర్ దట్ ఐ గెట్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ప్రైజ్ గాడ్, all things turned out to be normal and everything is normal condition. So doctor was like, "Em avaledu, so anusana bhayapadutunnaru, everything is normal, you just have to use medicine for 2 days and then annamata." So glory to God, and it is His miracle that everything is normal. So hallelujah. Yeah. So I hope you remember my cousin Divya. So tanu last week testimony ఇచ్చింది that she was having the pregnancy that second month ఇది అని. But unfortunately that baby, it's in the will of God, but she had miscarriage last week. But we praise God, maybe it is His best will that this happened, but He is the one who is going to give a very beautiful child next time. So we are hoping for that and we are praying for that. So yeah, all glory to God. We praise Him at this time as well. That she is going, we are in the hope that she is going to give birth to a very beautiful baby in future. Yes. Amen. Thank you, sister. Really, that's a wonderful testimony. And really, yes, we hope in God. Because our God, nothing, I only believe one thing, I always keep saying, nothing can touch us without His permission. So yes, if it is in God's will, yeah, if it is in God's will, that thing will happen. So we'll always trust in Him no matter what. So all good. I think Hari wants to share her testimony. Praise the Lord. Hallelujah. So testimonies church lo ఎందుకంటే because God is doing miracles in our fellowship. That's why I want to నా టెస్టిమనీ చిన్న టెస్టిమనీ చెప్తాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి కొత్త జాబ్లో జాయిన్ అయిపోయారు, అంతా అయిపోయింది. అయితే ఎవ్రీ వీక్ అసలు నేను మా ఇంటికి ఎందుకు పోయాను సార్ ఎందుకంటే బికాస్ లాస్ట్ టు స్టార్ట్ అవర్ సాటర్డే ఫెలోషిప్ అది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత దేవుడి రూపంలో చూసాము, ఆల్రెడీ మిరాకిల్ చూసాము. డబ్బులు పూర్తిగా అవసరం అయిపోతుంది అనుకోవడం వెంటనే జాబ్ ఇచ్చారు దేవుడు, డబుల్ శాలరీ తెచ్చారు. బికాస్ ఐ లిసన్ హిస్ వాయిస్ అండ్ ఒబేడ్. దట్స్ వై అది స్టార్ట్ చేసిన తర్వాత నిన్న కూడా ఏంటంటే నిన్న కూడా సాటర్డే ఫెలోషిప్ ఉంది. నిన్న పొద్దున కూడా ఏంటంటే పొద్దున ఎక్కువ చెప్పలేదు ఎవరికి, ఒక 10 members to 12 members అనుకున్నాం. అలానే ఉడుతుంది 15 వరకు అని జస్ట్ ఈస్ ప్రిపేరింగ్ ఆల్ థింగ్స్ చేస్తుంటే ఫెలోషిప్ స్టార్ట్ అయింది. మళ్ళీ మా వండర్ఫుల్ మా మ్యూజిక్ టీమ్ ఉంది కదా, మా వర్షిప్ టీమ్ స్టార్ట్ చేసింది. సూర్య అండ్ సంతా ఇద్దరు స్టార్ట్ చేసి సుశీల్ అండ్ అందరు కలిసి చేశారు. చేసిన తర్వాత మెల్లిగా వస్తున్నారు జనాలు, మెల్లిగా ఫస్ట్ 10 దాకా అనుకున్నాను, తర్వాత 12, తర్వాత 15, తర్వాత 30 members అయ్యారు. హల్లెలూయా. చనిపోయాం అనుకున్నాను, అలా అయిపోయింది ఆ సమయంలో. ఎందుకంటే దేవుడు అలా ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగంటే ఒక్కసారి దేవుడు చేయడం స్టార్ట్ చేస్తే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అది నేను నిజంగా నేను పెద్ద సాక్ష్యం మాట. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, 15 కన్నా ఎక్కువ లేదు, కానీ దేవుడి వల్ల ఆ 15 members నువ్వు చేసిన భోజనం అందరికీ సరిపోయింది. హల్లెలూయా. 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు లాగా. సో కొంచెం నెంబర్ సో అలాగే నిజంగా వండర్ఫుల్గా అందరూ సాటిస్ఫాక్షన్ వెళ్ళారు. అండ్ అనాయింటింగ్ అంత బాగా వర్డ్ వచ్చిందంటే అందరూ ఏంటంటే నిజంగా చెప్తాను, మైండ్ ట్రై చేయండి, రండి రావడం ట్రై చేయండి. డెఫినెట్లీ దట్ ఈస్ అ డిఫరెంట్. ఎందుకంటే దేవుడు కార్యాలు చేస్తాడు. సో రండి ట్రై చేయండి. అలానే ఏ ఫెలోషిప్ అయినా నిన్న నైట్ అయితే చాలా బాగా అయింది.
రియల్లీ అనాయింటెడ్. ఒక సమయంలో ఆటో దొరకట్లేదు రాలేదు అన్నాడు, నువ్వు వెళ్ళాగా చేసుకొని రాన్నాడు. ఆ తర్వాత చప్పట్లు ఉంటాడు రాజు నుంచి. ఎందుకంటే బికాస్ అవునా కదా, ఆయన ఆ మహిమ చూశాడు. సో ఏ ఫెలోషిప్ అయినా వదలకండి, వెళ్ళండి, అటెండ్ అవ్వండి. గాడ్ విల్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ప్రైజ్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ ఫర్ ద టెస్టిమనీ. అండ్ రియల్లీ ఇట్ వాస్, మనము దేవుడి దగ్గర ఎంత సమయం గడిపితే అంత తృప్తి ఉంటుంది మనకి వరల్డ్లీ థింగ్స్లో అంత తృప్తి ఉంటుంది. మేబీ హ్యాపీనెస్ ఉంటుంది, మేబీ కాసేపు సాటిస్ఫై అవుతాం, కానీ ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర సమయం గడుపుతామో ఆ తృప్తి ఇస్ లైఫ్ లాంగ్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వి ఆల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. సో లెట్ us all continue to do that. సో ఇవాళ మన మధ్యన గెస్ట్ స్పీకర్ గారు ఉన్నారు. సో మన పాస్టర్ సూర్య గారు ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆయన పాస్టర్ సూర్య. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన మధ్యలో ఒక యవనస్తులు ఉన్నారండి. వారు వచ్చి దేవుని వాటిని పంచుకుంటారు. మరి చాలా మంది ఆంధ్రాలో తెలంగాణలో చూస్తే దైవజనులు అంటే గడ్డం వేసుకొని రావాలి, అప్పుడే రికగ్నిషన్ వస్తుంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యంగ్ మ్యాన్ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమన్నా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మన మధ్యలో ఉన్న వారి పేరు మరి అమ్మ ఆనంద్ కుమార్ గారు. వారు మరి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. మరి వారు మరి ఎంఎస్సి ఎక్కడ చేశారంటే మరి మార్టిన్ లూథర్ క్రిస్టియన్ సైకాలజీ ఆ యొక్క కాలేజ్ మేఘాలయలో ఉంది. అక్కడ వారు పీజీ డిప్లొమా చేసి మరి గ్లోబల్ స్కూల్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా వారు తరబీదు చేశారు. సైకాలజీ మార్టిన్ లూథర్ యూనివర్సిటీలో చేశారు. పీజీ డిప్లొమా మరి గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్లో బెంగళూరు నుంచి చేశారు. దాని తర్వాత వారు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతము మరి హీస్ కరెంట్లీ సైకాలజిస్ట్ ఫర్ ప్రాజెక్ట్ రెస్క్యూ. అండ్ వారు నయా జీవన్ ఫౌండేషన్ అట్ న్యూ లైఫ్ ఏజీ చర్చ్లో అక్కడ పనిచేస్తున్నారు. వారు మరి కౌన్సిలింగ్లో వారు పరిచయం చేస్తున్నారు. ఇఫ్ యూ ఒకవేళ ఒక క్వశ్చన్ వేయాలంటే ఒకవేళ క్రైస్తవత్వంలో ఆ బిగ్గెస్ట్ శాలరీ ఏ స్ట్రీమ్లో వస్తుందంటే కౌన్సిలింగ్ స్ట్రీమ్లో. అంటే అంత ఇంపార్టెన్స్, అంటే వోంట్ అప్లై. There is a huge burden for a counseling ministry because there are a lot of brokenness in families, brokenness in individuals. యమనస్తులలో ఎంతోమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మరి ఆ బ్రదర్ అలాంటి కౌన్సిలింగ్లో ఉన్నారనమాట. ఎంతో యమనస్తులని మరి వాళ్ళు తరబీదు చేస్తూ, అదేవిధంగా ప్రాజెక్ట్ రెస్క్యూ మరి చిన్నారులని మరి సెక్షువల్ హెరాస్మెంట్లో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. సో హీస్ రియల్లీ అన్ అనాయింటెడ్ మ్యాన్. మరి వారు యొక్క తండ్రి గారు ఎన్నో సంఘాలను స్థాపించారండి. మరి వాళ్ళ తల్లి గారు మరి హోమ్ మేకర్. అదేవిధంగా వాళ్ళ ఎల్డర్ బ్రదర్ హీస్ మ్యారీడ్ అండ్ హ్యాస్ 2 children. అండ్ మరి బ్రదర్ ఆనంద్ గారు మరి దేవుడి సువార్త ప్రకటిస్తూ దేవుడిని ఘనపరుస్తుంటారు. మన మధ్యలో వారు ఉండడం ఎంతో ఆనందకరము. నేను వారిని 2 weeks బ్యాక్ నేను కలుసుకోవడం జరిగింది. వీ వాంటెడ్ టు హ్యావ్ అ కౌన్సిలింగ్ సెషన్ బై హిమ్. యాక్చువల్లీ మన సంఘంలో నేను కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యవనస్తులకి. మనం ఏ విధంగా కౌన్సిల్ చేయాలి, ఏ విధంగా ఒక సెషన్. బట్ ఐఎమ్ సో హ్యాపీ. మరి ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై బాస్ from our main head church, and they said, why don't you invite brother Anand Garwani. So ee oka sayantrikala samayalo దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. Hallelujah. Let's all prepare our hearts and I welcome brother Anand. Please come forward and share the word. Hallelujah. God is good. All the time. All the time. God is good. Really, I'm very happy to be here. Really, yeah. నిజంగా మీరు ఎవరైతే సాక్ష్యాలు టెస్టిమనీ షేర్ చేశారో రియల్లీ నేను కూడా దేవుడు నాతో మాట్లాడినాడు. ఈరోజు మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవుడు మాట్లాడబోతున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు.
ఎంతోమంది ఈ సర్వీస్ రాకముందు దేవుతో ప్రభా నాతో ఈరోజు మీరు మాట్లాడమని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఇక్కడికి వచ్చారు. Lord, speak to me this evening time అని ప్రేయర్ చేశారా? Then if you have prayer also, once again we pray before going to the word of God. Okay? ఒకసారి అడుగుదాం. Lord, speak to me in this evening time. ఆయన ఇక్కడ మనకి ఎందుకు నడిపించినాడో, మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నామో ఆయనకు తెలుసు. ఈ యొక్క భాగ్యం అందరికీ దక్కలేదు. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేక మంది అయినప్పటికీ ఏర్పరచబడిన వారు కొందరు అన్నట్టుగా ఈ యొక్క సత్యస్వార్తలు ఎంతో మంది విన్నారు. బయట వాక్యము చెప్పబడింది చాలా సార్లు, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం కొంతమంది. దానికి గల ప్రత్యేక కారణము లేనిది దేవుడు మనల్ని ఏ విధంగా పిలువడు. కానీ ఒక్కసారి మనం అడుగుదాం, నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటలో శక్తి కలదు, నీ మాటలో జీవం కలదు, నీ మాటలో ప్రతి సమస్యకు జవాబు కలదు అంటూ ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, నీ వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా మరి పాద సన్నిధికి చేరుకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఓ ప్రభా మరి తండ్రి, నీ బిడ్డలుగా ఓ ప్రభా మరి కూడి ఉంటున్నాం. మాతో మాట్లాడే దేవుడు కనుక మరి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యంతో ప్రభా మరి తండ్రి మమ్మల్ని మేల్కొల్పని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని విరగొట్టడం మీకు ఇష్టమైతే మమ్మల్ని విరగొట్టండి, మమ్మల్ని నలగొట్టడం మీకు ఇష్టమైతే మమ్మల్ని నలగొట్టండి. నీ రూపంలో చెక్కినంత వరకు ప్రభా మరి తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రాధేయపరచు. సర్వశక్తి మంత్రులైనటువంటి యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము వాక్యంలోనికి వెళ్ళే ముందుగా కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలని అనుకుంటా ఉన్నాను. ఎందుకు మానవుని యొక్క జీవితంలో ఒక అసంతృప్తి కలుగుతా ఉంది? ఎంత సంపాదించినా ఏమి చేసినా దేర్ ఇస్ ఒక కైండ్ ఆఫ్ ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? ఎందుకు ఒక మనిషి అనుకున్న దాన్ని సాధించలేకపోతా ఉన్నాడు? 50-60 ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా నేను సాధించలేదే, ఇంకా నేను అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటా ఉన్నాడు. ఎందుకు ఒక మనిషి ఈజీగా డిసప్పాయింట్ అవుతా ఉన్నాడు? ఎందుకు ఒక యాంగ్జైటీ, ఒక యాంగర్ ఇష్యూస్, ఒక కలవరం లాంటివి ఎందుకు ఒక మనిషికి ఈజీగా అటాక్ ఫేస్ చేస్తా ఉన్నాడు? ఎందుకు ఒక ఫ్యామిలీలో కానీ లేకుంటే వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ లో కానీ ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ కావచ్చు, ఎందుకు ఆ పర్సన్స్ లైఫ్ లో పర్టికులర్ గా ఒక పీస్ అనేది కానీ, ఎందుకు ఒక సమాధానం కానీ శాంతి అనేది కానీ ఎందుకు లేకుండా ఉంది? యాజ్ వెల్ లాస్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, ఎందుకు ఒక మనిషికి ఉన్నటువంటి బలహీనతలను ఆ మనిషి ఓవర్కమ్ చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు జయించలేకపోతా ఉన్నాడు? బలహీనతలు లేనటువంటి వారు ఎవరు లేరు, కానీ ఉన్నాయని తెలిసినా కూడా వాటిని జయించలేకపోయినటువంటి వారు చాలా మంది మనం చూస్తా ఉన్నాం. అది డ్రగ్సే కావచ్చు, ఆల్కహాలే కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, మొబైల్ అడిక్షన్ కావచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడిక్షన్స్. ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతా ఉన్నాం అనే దాని గురించి ఆలోచించాలంటే ఈ క్వశ్చన్స్ అన్ని మీ మైండ్ లో పెట్టుకోనండి. ఇవాటి అన్నిటికీ ఆన్సర్ సెర్మన్ అయిపోయే లోపు దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక దేవుడు మనతో మాట్లాడాలని అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతుండగా మీరు గ్రహించండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తా ఉన్నాడు అని అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎందుకు? ఇప్పుడు ముందు చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిదయ్యా అని అంటే, దే ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్. ప్రతి ఒక్కరు ఏవైతే జయించలేకపోతున్నారో, ఎవరైతే సాధించలేకపోతున్నారో, ఏదైతే అనుకోని క్వశ్చన్స్ వేసామో వాటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్ ఏంటిదయ్యా అంటే, వారు అనుకున్నది
చేయలేకపోవడానికి గల కారణము దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం లేదు. దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు చేస్తున్నది ఏంటిదయ్యా అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక అని దేవుడు సెలవిస్తా ఉంటా. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటిదండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకునకు అంటున్నాడు అని అంటే వాక్యం ఆ విధంగా సెలవిస్తా ఉంది అని అంటే ఏం చేస్తా ఉన్నాము? స్వబుద్ధి అంటే ఏంటిది? సొంత బుద్ధి, సొంత ఆలోచన, ఓన్ అండర్స్టాండింగ్ కదా. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అని అంటున్నాడు అని అంటే కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటేనే చేసుకోకూడదు అని చెప్తారు. అవునా కదండి? అవునా కదా? చేయకూడదు అని చెప్తా ఉన్నాడు అని అంటే సమ్ పీపుల్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ నాలెడ్జ్. కనుక ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ఇస్ టూ టైప్స్. ఒకటి ఏంటంటే హ్యూమన్స్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ అండ్ గాడ్స్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం బైబిల్లో ఎక్కువగా when it comes to God's knowledge విజ్డమ్ అనే ఒక వర్డ్ రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమని రాయబడి ఉందండి? విజ్డమ్ అనే ఒక వర్డ్ రాయబడి ఉంది. when it comes to humans ఏమని రాయబడి ఉంది అని అంటే నాలెడ్జ్ అని రాయబడి ఉంది. there is a lot of difference. ఎందుకనే మనం చూసుకున్నట్లయితే బైబిల్ వాక్యంలో రాయబడి ఉంటున్నది, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం అనుకునేది చాలా ఒక అనుకోవచ్చు, నేను ఇది చేయగలను, నా సామర్థ్యము ఇంతే, నా ఒక నేను ఐ కెనాట్ స్ట్రెచ్ మై ఓకే నా హ్యాండ్స్ ఇంతకన్నా స్ట్రెచ్ చేయాలని అనుకోవచ్చు. బట్ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే నీవు కనుక నీ సొంత ఆలోచన మీద ఆధారపడకుండా ఇగో నేను చెప్పినట్లు నా మీద ఆధారపడితే ఇగో నేను చూసుకుంటాను దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూస్తాం. దావీదును ఒక గొర్రెల కాపరిగానే చూశారు. అవునా కదండి? ఒక హ్యూమన్ నాలెడ్జ్, ఒక మనుషుల జ్ఞానంతో దావీదు చేస్తున్నటువంటి ఆ గొర్రెల కాపరిగానే చూశారు. కానీ దేవుడు దేన్ని చూశాడండి? రాజుగా చూశాడు. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. యోసేపును అన్నలు ఒక పిచ్చివాని వాడిగా చూశారు. అవునా కదండి? అదే దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనే వాడిగా యోసేపును చూశారు. కానీ దేవుడు ఏ విధంగా చూశాడు? ఒక ప్రధానిగా దేవుడు చూశాడు. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ గాడ్స్ అండర్స్టాండింగ్. అండ్ ఒక ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కనుక దేవుడు ఈ సాయంత్రకాల సమయంలో మనతో అంటా ఉన్నాడు, మనం వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్. దేవునికి ఇవ్వాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే నీ స్వబుద్ధిని పక్కన పెట్టేసి ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారపడతామో దేవుని వాక్యంలో సెలవిస్తా ఉన్నది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? దీనికి ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటిదని అంటే నా యొద్దకు రమ్మని అంటున్నాడు. అంటే నా మీద డిపెండ్ అవ్వండి, నా యొద్దకు వచ్చి నా మీద డిపెండ్ అవ్వండి. ఆయన యొద్దకు రావడం అంటేనే ఆయన మీద డిపెండ్ అవ్వడం అని అంటా ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను అని అంటా ఉన్నాడు. బైబిల్లో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఎక్కువగా ప్లీజ్ డిపెండ్ ఆన్ మీ, నా మీద ఆధారపడండి. మనిషిని ఆశ్రయించిన కంటే నరుని, బైబిల్ వాక్యంలో సెలవిస్తా ఉంది కదా, నరుని ఆశ్రయించిన కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తా ఉన్నాము అని అంటే మనుషులను ఎక్కువగా ఆశ్రయిస్తా ఉన్నాం. ఎంతోమంది మీరు హైదరాబాద్ సిటీలో గూగుల్ మ్యాప్ లేకుండా అనుకున్న డెస్టినేషన్స్ అన్ని వెళ్ళిపోయారండి. అట్లీస్ట్ ఒక ఇప్పటి వరకు అయితే నేను లాస్ట్ ఒక 6 years బెంగళూరులో ఉన్నాను. ఆఫ్టర్ 6 years హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్. ఎక్కడికి వెళ్ళాలనంటే మేడ్చల్లో ఉన్నాను నేను ప్రజెంట్. ఇక్కడికి రావాలంటే కూడా 45 minutes గూగుల్ మ్యాప్స్ ఉండే. ఐ డిపెండ్ ఆన్ టెక్నాలజీ. పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ. పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ మిషన్స్, రోబోట్స్ మీద ఆధారపడతా ఉన్నారు. మనుషులు దేని మీద ఆధారపడతా ఉన్నారు అనేదంటే ఇదే కుటుంబం మీద ఆధారపడతా ఉన్నారు, బంధువుల మీద, డబ్బున్న వారి మీద, జ్ఞానం ఉన్న వారి మీద, లేకుంటే పొలిటీషియన్స్ మీద.
అవునా కదండి? ఏదైనా వర్క్ కావాలి అని అన్నప్పుడు వీఆర్ డిపెండింగ్ ఆన్ సంబడి, బట్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడకుండా మిగతా వాటన్నిటి మీద మనం ఆధారపడతా ఉన్నాం. దానికి గల కారణం ఏంటిదయ్యా అని అంటే వీఆర్ థింకింగ్, వీఆర్ లిమిటింగ్ గాడ్. ఇది మాత్రమే దేవుడు చేయగలడా? ఇది మనుషులు కూడా చేస్తారు. God gave powers to somebody. ఒక పొలిటికల్ లీడర్కి ఇచ్చాడు ఆ పవర్, ఆయన వెళ్ళి అప్రోచ్ అయిపోతే ఆ పని చేస్తాడు. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? నా రిలేటివ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఫేస్ చేస్తా ఉన్నాడు. నా రిలేటివ్స్ లో వన్ ఆఫ్ ద పర్సన్ మంచి ఒక కరోడపతి ఉన్నాడు. నా రిలేటివ్ కదా, నేను వెళ్తా ఉన్నాను. ఇంకేంటి, వాడిని ఆశీర్వదించింది నన్ను వెళ్ళి వాడిని అప్రోచ్ అవ్వడానే అని చెప్పేసి మనం డిపెండ్ అవుతా ఉన్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ సెలవిస్తా ఉంది, మనం ఏమంటున్నాం, మీరు దేని గురించి చింతించకూడదు కానీ ప్రార్థనలు విజ్ఞాపనల ద్వారా మీరు తెలియజేయమంటా ఉన్నాడు. అంటే ఏమంటా ఉన్నాడు? అక్కడ కూడా మీరు డిపెండ్ అవ్వండి. మీరు దేని గురించి కూడా మీ సొంత ఆలోచనలను పెట్టుకొని మీరు వేరే వారిని ఆశ్రయించకండి. మీరు డిపెండ్ అవ్వండి. అది ఏ ఆలోచన అయినా సరే దేవుని మీద ఆధారపడాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కొంతమంది కొన్ని సమయాలలో మనము మనుషుల మీద ఆధారపడితే మేబీ నేను చెప్పగలం, వాళ్ళ దగ్గర మనం సాటిస్ఫాక్షన్ పొందుకోగలం, మనకు హెల్ప్ వస్తుంది. బట్ అదొక టెంపరీగా మాత్రమే ఉంటారు, ఏదో రెఫరెన్స్ చేసినట్టుగా ఉంటారు, కానీ అది పర్మనెంట్ గా ఉండదు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి 5వ వచనంలో అంటా ఉన్నాడు, మొదటిగా ఏమంటా ఉన్నాడంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రెండవది ఏంటిదయ్యా అంటే నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకము ఉంచాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే రెండవది నీ హోల్ హార్టెడ్ గా సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎంతమంది సార్ మనం నమ్మకం ఉంచున్నామని? కొన్ని సార్లు నాకు చాలా భలే విచిత్రం అనిపిస్తా ఉంటాంటే, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, మ్యాపే. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఏదో మ్యాప్ అన్న పంపించినటువంటి మ్యాప్ ఒక లొకేషన్ లో చూపించింది. దాని తర్వాత దాన్ని స్కిప్ చేసేసా. ఒక పర్సన్ అడిగిన అన్నాం, నాకు తెలియదు ఆ పర్సన్, ఈ ప్లేస్ కి రావడం ఫస్ట్ టైం. అన్న ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ ఇక్కడ ఉంది, బ్లైండ్ గా నమ్మినా, బ్రదర్ యూ జస్ట్ గో లిటిల్ ఫ్రెండ్ అండ్ టేక్ లెఫ్ట్ అన్నా. ఒక అన్నోన్ పర్సన్ లైఫ్ లో మళ్ళీ ఆ పర్సన్ నేను మీట్ అవుతానో లేదో తెలియదు. ఒకేసారి చూసినప్పుడు ఒక పర్సన్ ని నమ్మి అప్రోచ్ అయిపోయి ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనం నమ్మి వెళ్ళిపోతా ఉన్నాం. బట్ వై వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ లైక్ దట్? ఎందుకు ఆ విధంగా మనం దేవుని నమ్మలేకపోతా ఉన్నాం? ప్రతి దానికి మనం క్వశ్చన్ చేస్తా ఉన్నాం. చిన్న వాటికి మనిషిని నమ్ముతా ఉన్నాం. తల్లిని నమ్మినట్టుగా, తండ్రిని నమ్మినట్టుగా దేవుని నమ్మలేకపోతా ఉన్నాం. సమ్ టైమ్స్ ఆ విధంగా దేవుడు అంటూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో కంప్లీట్ గా. ఎంతమంది 50-50 బిస్కెట్ ప్యాకెట్ తిన్నారండి? 50-50 బిస్కెట్ ప్యాకెట్ మస్కా చేసుకొని తింటారా? ఇక్కడ ఏమిటంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, సమ్ టైమ్స్ మనకు ఫేవర్ గా ఉండేటప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం, అవునా కదండి? ఒక ట్రస్ట్ అనేది ఒకలాగా ఉండాలి. మనకు ఇక పాసిబుల్ అవ్వట్లేదు, ఇక సివియర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవా నీవు తప్ప ఇంకెవరు లేరు, నువ్వు చేస్తే తప్ప అని చెప్పేసి అంటాం. మనకు నిస్సాయ స్థితిలోకి వెళ్తే తప్ప దేవుడు గుర్తు రాని స్థితిలో ఉన్నాడు అని అంటే, ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో కంప్లీట్ గా 50-50గా ఉండకూడదు, 50-50గా ఉండకూడదు. ఎందుకు అయ్యా అని అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఎగ్జాంపుల్ గా నిలబడి ఉన్నారు. అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. మొదటగా దేవుని అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు అబ్రహాము చేసినటువంటి మొదటి క్రియ ఏంటిదయ్యా అంటే ఆయన దేవుని నమ్మిండు. ఆ ఒక్క నమ్మకము విశ్వాసమునకు తండ్రిని చేసింది. ఆయన ద్వారా అనేక వంశావళులు బయటకు వచ్చారు, అనేక జనము ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డారు. చాలా బ్లైండ్ గా ట్రస్ట్ చేశాడు దేవుని.
ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు. నాకన్నా అన్న చెప్పిండు డాన్ బాస్కో స్కూల్కి వెళ్ళి ప్రీచ్ చేయమని చెప్పి. దేవుడు అబ్రాహాంతో మాట్లాడినప్పుడు అబ్రాహాంకి తెలియదు ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో తెలియదు, ఏ ప్లేస్ లో ఎంత టైం ఉండాలో తెలియదు. ఒక గూగుల్ మ్యాప్ లేదు, ఒక పర్సన్ తెలియదు, తెలియకపోతే డైరెక్షన్స్ తీసుకోవడానికి. అటువంటి ఆ ఒక సిచ్యువేషన్ లో అబ్రహాము దేవుని నమ్మాడు. ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్. తన ప్రజలను కాదనుకున్నాడు, తన బంధువులను కాదనుకున్నాడు, తన గ్రామాన్ని కాదనుకున్నాడు, తన దేశాన్ని కాదనుకున్నాడు. అవన్నీ కాదనుకుని దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మి ఆయన బయటకు వచ్చినప్పుడు తన జీవితంలో దేవుడు ఏది పూర్ణ హృదయంతో దేవుడు ఆయనను నమ్మాడు. అటువంటి నమ్మకం మనకు ఉందా? నిజంగా మనం ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో అంటూ ఉన్నాడు. మన పూర్ణ హృదయంతో దేవుని ఆ విధంగా నమ్ముతా ఉన్నామా? దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోను. హల్లెలూయా. ఎంతో మందికి సెల్ఫ్ కంట్రోల్ ఉందండి, ఎంతో మందికి సెల్ఫ్ కంట్రోల్ ఉంది. బైబిల్ సెలవిస్తా ఉంది. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీ ప్రవర్తన అంతటి అందు. ఒకసారి ఒక పర్సన్ వచ్చేసి మనకు అనరాని మాటలు మనం అన్నప్పుడు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ కంఫర్ట్ జోన్. మనకు వచ్చేసి ఒక కంఫర్ట్ జోన్ ఎవరైనా షేక్ చేస్తే చాలు పానికన్నా డబల్ అయిపోతాం. అవునా కదండి? మనకు ఆ కంట్రోల్ అనేది ఉండట్లేదు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, ఒక్కసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత బైబిల్ సెలవిస్తా ఉంది, నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక నౌ ఆన్వర్డ్స్. ఎప్పుడైతే కొనబడ్డావో ఇంకా నువ్వు నీలాగా జీవించడానికి వీలు లేదు. నీ కంట్రోల్ అంతా గాడ్ చేతిలో ఉండాలి. ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన వెల పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన రక్తమునిచ్చి ఆయన కొనుక్కున్నాడు కనుక మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభువా, ఇవో నువ్వు బిహేవ్ చేయమన్నాడుగా నేను బిహేవ్ చేస్తాను. నీ పొరుగు అని ప్రేమించమన్నావు, నేను ప్రేమిస్తాను. అధికారము ఒప్పుకోవడం ప్రవర్తన అంటే అదే. ఇట్స్ నాట్ ఈజీ టు లవ్ అవర్ ఎనిమీస్ కదా. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు శత్రువులు ఉండరు కానీ దేవునికి శత్రువులు ఉండరు. నీకు శత్రువు ఉన్నంత మాత్రాన నీ శత్రువు దేవునికి శత్రువు అవ్వాలని లేదు. నీ శత్రువు దేవునికి మిత్రుడై ఉండొచ్చు. నీకు ఆ పర్సన్ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలను బట్టి, మీకు మధ్యలో ఉన్నటువంటి ఆ క్లాసెస్ని బట్టి మేబీ నీకు శత్రువు కావచ్చు, కానీ దేవునికి శత్రువు కాదు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు దేవునికి శత్రువులు ఉండరు, ఎందుకు దేవుడు ప్రేమమయుడు అని అంటే గల కారణం ఏంటంటే దేవునికి శత్రువులు ఉండరు, మనుషులకు ఉంటారు. కనుక when it comes to discipline, బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ విధంగా మనం బిహేవ్ చేస్తా ఉన్నాం. బైబిల్ ఇస్ టాకింగ్ ఆల్ అబౌట్ ప్రతిదీ మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ అవర్ ఐస్, మనం ఏ విధంగా చూడాలి అనేది బైబిల్ సెలవిస్తా ఉంది. బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ హెయిర్, ఉమెన్ హెయిర్ ఏ విధంగా ఉండాలి, మెన్ హెయిర్ ఏ విధంగా ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. Bible is talking about ears. Bible is talking about tongue. Bible talking about hands. ఒక నేను లోపం ఎత్తి చూపించే లోపం మొదటగా నీ గురించి ఆలోచించుకోమని సెలవిస్తావు. బైబిల్ మానవుల శరీరంలో ఉన్న ప్రతి అవయవం గురించి మాట్లాడుతా ఉంది. ప్రతి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మాట్లాడుతా ఉంది. నువ్వు ఏ విధంగా నడవాలో చెప్తా ఉంది. నీ మాట ఏ విధంగా ఉండాలో, నీ మాట ఉప్పేసినట్టుగా ఉండాలంటా ఉన్నాడు. బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ పిన్ టు పిన్, బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయితే
ఈ వీటన్నిటి పక్కన పెట్టేసి మనం వీఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్. దేవుని మీద ఆధారపడట్లేదు, మన ఓన్ అండర్స్టాండింగ్ మీద మనం ఉంటా ఉన్నాం. మనము దేవుని మీద కంప్లీట్గా నమ్మట్లేదు, ఒక 50-50గా నమ్ముతా ఉన్నాం. దాని తర్వాత ఏంటిదంటే మనకు నచ్చిన ప్రవర్తనలో మనం ఉంటా ఉన్నాం. ఇవన్నీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ దేవుని బ్లేమ్ చేస్తా ఉన్నాం. ఎందుకు నేను అనుకున్న నా త్రోవలు సరళం అవ్వట్లేదు, నాకున్నటువంటి సమస్యలు ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ సాయంత్రకాల సమయంలో, నీ స్వబుద్ధిని నువ్వు పక్కన పెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి. తర్వాత నీ పూర్ణ హృదయంతో దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, దాని తర్వాత మూడవదిగా నీ ప్రవర్తన అంతటి మీద దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, ఈ 3 అంశాలను ఎప్పుడైతే మన జీవితంలో మనం చేస్తామో అప్పుడు మాత్రమే ఆయన మన యొక్క త్రోవలను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. మరొకసారి మనం చూద్దాం, మరొకసారి అందం మన ఆదుని పలుకుతారా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము, నీ ప్రవర్తన యందు ఆయన అధికారమును ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఎప్పుడు చేస్తాడట అండి? మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, మనకున్నటువంటి థింగ్స్ అన్నింటినీ ఎప్పుడు సొల్యూషన్స్ వస్తాయంట? కొన్ని కండిషన్స్ పెట్టినాడు దేవుడు, కొన్ని కండిషన్స్ పెట్టినాడు. ఆ కండిషన్స్, ఆ 3 కండిషన్స్ ని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు అన్నిటికీ ఆన్సర్ వస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. మనము వాటిని చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసిన, నీ స్వబుద్ధి మీద ఆధారపడి దేవుడికి ప్రార్థన చేసి నీ సమస్యలు చెప్పినా నీ సమస్యలకు జవాబు రాదు అని బైబిల్ నిక్కచ్చంగా చెప్తా ఉంది. నీ పూర్ణ హృదయం 50-50, మనుషుల మీద సగం ఆధారపడి దేవుడి మీద సగం ఆధారపడితే నీ సమస్యలుగానే ఉంటాయి. నీ ప్రవర్తనను మార్చుకోకుండా మనుషుల ముందు ఒకలాగా మాట్లాడుతూ, మనుషుల వెనకాల ఒకలాగా మాట్లాడుతూ, దేవుని వద్దకు వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడుతూ, నీకు ఎటువంటి డిసిప్లిన్ లేనటువంటి గోడ్ ఒక అండర్స్టాండింగ్ లేని విధంగా నువ్వు బిహేవ్ చేస్తా ఉంటే నీ సమస్యలుగానే ఉంటాయి. అన్యులుగా మనం చూస్తూ ఉంటాం, ఇవేవి వాళ్ళు పాటించుకోరు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ నాలెడ్జ్. వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో వాళ్ళు చేస్తారు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, నీకు నేను దేవుడిని నమ్మిన తర్వాత, ఆయన స్వరక్షకుడికి అంగీకరించిన తర్వాత, we don't have rights to live according to our own. మన మీద మనకు నచ్చినట్టుగా మనము ఆధారపడి దేవుని బ్లేమ్ చేయడానికి లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, మళ్ళీ సెలవిస్తా ఉంది. ఈ విధంగానే నేను కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను గాడ్స్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. దేవుని 10th క్లాస్ అయిపోయింది. మా తండ్రి గారు వచ్చేసి చర్చ్ ప్లాంటర్, సంఘాలను కట్టించేసి సంఘంలో సేవకులను పెట్టేసి సేవను అతను నడిపించే ఒక కాల్ ఆయనకు వచ్చింది. ఆయన అటువంటి విధంగా ఆయన చర్చెస్ని కన్స్ట్రక్ట్ చేసేసి పాస్టర్స్ని అక్కడ అపాయింట్ చేసేసి ఆ విధంగా ఆయన చూసుకుంటా ఉంటాడు. నేను అటువంటి అట్మాస్ఫియర్లో పెరిగాను. నేను 10th క్లాస్లో గాడ్స్ కాల్ వచ్చింది. మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అడుగుతూ ఉండేవాడు, దేవుడు నిన్ను ప్రేయర్ చేసుకో, దేవుడు ప్రేయర్ చేసుకో అని చెప్పినప్పుడల్లా 10th క్లాస్లో వచ్చింది. నా డిజైర్ ఏంటంటే వాంట్స్ టు బికమ్ ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది నాకు చాలా ఇష్టం ఉండేది. అది అవ్వడానికి 10th క్లాస్లో కాలింగ్ వచ్చింది, రిజెక్ట్ చేశాను. ఏం చేశాను? రిజెక్ట్ చేశాను. ఇంటర్కి వెళ్ళాను, ఇంటర్ చెన్నైలో చేశాను. ఇంటర్ చెన్నైలో చేసిన తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ టు సరెండర్. మినిస్ట్రీకి పిలుస్తా ఉన్నాడు, వెళ్ళలేదు. ఎందుకనంటే నాకంటూ ఒక ప్లాన్ ఉంది. నేను ఒకటి డిసైడ్ అయిపోయినాను, ఏంటిది ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయినాను. కనుక వచ్చిన ప్రతిసారి మా దేవుడు అనేక మంది ప్రాఫిట్స్ మా ఇంటికి రావడం, దేవుడు మీ కుమార్ని ఏర్పరచుకున్నాడు, మీ కుమార్ని థియాలజికల్ కాలేజీకి పంపివ్వండి, ట్రైన్ చేయండి,
దేవుడు పిలుస్తా ఉన్నాడు. చాలా మంది డాడీకి తెలిసినటువంటి వాళ్ళు ప్రాఫిట్స్ మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు ప్రార్థన చేసి. చాలాసార్లు నేను రిజెక్ట్ చేసేవాడిని. ఇంటర్ అయిపోయిన తర్వాత షార్ట్ కట్ లో ఏరోనాటికల్ ఏం అవ్వాలని చెప్పేసి ఆలోచించినప్పుడు NED రాశాను, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి రాశాను. త్రూ దాట్ ఈజీగా వెళ్ళిపోవచ్చాను. ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ ఎడ్యుకేషన్లో నాకు ఎప్పుడైనా 97% ఎబోనే ఉండేది. సో NEDలో కూడా నాకు అటువంటి ఈజీగా ఆ సీట్ రావడము, అబ్బా రియల్లీ మనం అనుకున్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నానంటే ఇక గాడ్స్ కాల్ ఎక్కడదండి, మనమే ఇది లైక్ గాడ్స్ కాల్ ఉంటే నాకు ఎందుకు సీట్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలో గాడ్ సీట్ ఇచ్చాడు అని అంటే మేబీ ఇట్స్ గాడ్స్ విల్ అని చెప్పేసి వెళ్ళి వైజాగ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది. వచ్చిన తర్వాత వెన్ ఇట్స్ గోయింగ్ లైక్ ఏమంటారు అని అంటే ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు నేను 5th క్లాస్లో 4th క్లాస్లో బైసికల్ నేర్చుకుంటున్నప్పుడు పడిపోయినప్పుడు ఇక్కడ నాకు ఒక బ్రేక్ బోన్ మీద అంటే ఏమన్నారు ఫ్రాక్చర్ లాగా అయిపోయింది. అప్పుడు ఏమంటారు అప్పుడే ఎక్కువ ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ దే ఫైండ్ అవుట్ ఇన్ దట్ స్కానింగ్. అయిపోయిన తర్వాత ఏమనుకున్నాను అని అంటే వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ చెప్పారు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ జాబ్స్ బికాస్ ఆఫ్ నీకు ఇది ఉంది, ఫిజికల్గా నువ్వు ఫిట్గా కాదు, ఇటువంటివి బాడీలో ఇటువంటి ఫ్రాక్చర్స్ కానీ బోన్స్ కానీ స్ట్రెంత్ లేకపోతే నువ్వు ఇటువంటి వాటికి ఫిట్ కాదు. సో ప్లీజ్ మీరు ఇంకా వేరే చూసుకోమని చెప్పారు. వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. కాకపోతే గాడ్స్ కాల్కి మాత్రం ఒబే అవ్వడానికి రెడీగా లేదు. గాడ్ కాల్స్కి డిపెండ్ అవ్వడానికి దేవుడి మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడలేదు. దాని తర్వాత ఏం చూసుకున్నాను అంటే నాకు చాలా ఇష్టం. మా రిలేటివ్స్లలో చాలా మంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉన్నారు. సో నాకేంటంటే వై కెన్ నాట్ బికమ్ ఏ సివిల్ ఇంజనీర్ అయిపోతే అదొక ప్యాషన్. సో అని చెప్పేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయి 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 4 yearsలో చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడినప్పటికీ నేను వాటిని రిజెక్ట్ చేసిన తర్వాత ఇయర్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నాను అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ డాడీకి ఎస్కేప్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నావు. 6 months టైం అయిపోయింది, దేనికి అప్లై చేయట్లేదు నేను. ఇప్పుడు నానేమంటున్నాడు అంటే సరే నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు, అక్కడనే దేవుడితో మాట్లాడితే నువ్వు అప్పుడు దేవుడికి డెడికేట్ చేసుకొని లైఫ్ నన్ను అన్నాడు. అమ్మో వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేశాను అని. సో నేనేం చేశానంటే ఒక నాన్నకి తెలియకుండా ఒక క్వాలిటీ చెకింగ్ మేనేజర్గా మన మిషన్ భగీరథ తెలుసు కదండి, తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. మిషన్ భగీరథలో అప్లై చేశాను, వచ్చింది, బై గాడ్స్ గ్రేస్ వచ్చింది. క్వాలిటీ చెకింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్నప్పుడు నా స్ట్రగుల్స్ చూడాలండి, చాలా స్ట్రగుల్స్. అసలు నేను పెరిగినటువంటి అట్మాస్ఫియర్కి, నేను ఫాలో అవుతున్నటువంటి గాడ్స్ ప్రిన్సిపల్స్కి ఏ ఒక్కటి అంటే అసలు కుదరట్లేదు. రాయకూడని రాయాల్సి వస్తుంది, చూడకూడని చూడాల్సి వస్తుంది. మనం మోసం చేయకూడదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా బైబిల్ సెలవిస్తా ఉంటే అధికారులు వచ్చినప్పుడు 10-20 లారీలు వచ్చిందంటే వచ్చేది 2-3 లారీలు వస్తే రాయాల్సిందేమో 20 లారీలు రాయాలి. చాలా అసలు ఏంటిది, మనము ఒక అట్మాస్ఫియర్లో పెరిగి, ఒక కల్చర్లో పెరిగి అది చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుని అడిగినాను, ప్రభువా రియల్లీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఫాస్టింగ్ చేస్తూ అడిగాను, రియల్లీ సారీ, యూ కాల్ మీ సెవెరల్ టైమ్స్, నేను రిజెక్ట్ చేశాను. బట్ నా టుడే ఐఎమ్ గోయింగ్ టు లైక్ ఆఫ్ డిప్రెస్ అయిపోతా ఉన్నాను. అటు నీలాగా ఫుల్గా జీవించలేక, ఇటు నాకు నచ్చినట్టుగా ఫుల్గా జీవించలేక 50-50 బిస్కెట్ ప్యాక్ లాగా అయిపోయింది నా లైఫ్. ప్లీజ్ ఈ టైంలో నిజంగా నాతో మాట్లాడితే నేను నీ సేవ చేస్తాను. అప్పటి వరకు నాకు ఉన్నటువంటి నా ఆలోచనలు చాలా డిఫరెంట్, నా థాట్స్ చాలా డిఫరెంట్. ఎందుకనంటే మై ఫాదర్స్ ఫ్యామిలీలో ఎక్సెప్ట్ మై బ్రదర్ అండ్ మీ
ఐ హావ్ వన్ ఎల్డర్ బ్రదర్. ఎక్సెప్ట్ మీ అండ్ మై బ్రదర్, అదర్ సిబ్లింగ్స్ కానీ లైక్ కజిన్స్ కానీ దే ఆల్ ఆర్ సెటిల్ ఇన్ అదర్ కంట్రీస్. అందరూ మా నాన్నగారు ఒక రిగ్రెట్ ఉండేది, మా ఊళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఫారెన్కి ఎప్పుడు సెటిల్ అవుతారని. నాకు అటువంటి ఆలోచనలోనే ఉంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు గాడ్స్, దేవుడు నాతోటి అంటే ఎందుకు చెప్తాను అంటే, దేవుని మనం ఎప్పుడు రిజెక్ట్ చేసి మన ఓన్ థాట్స్ని పెట్టుకొని మన ఓన్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళిపోతామో, సమ్ టైమ్స్ గాడ్ షేక్స్ అవర్ కంఫర్ట్ జోన్స్. మన కంఫర్ట్ జోన్స్ని షేక్ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారు అనేది తెలియదు. అందరికీ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా జాబ్ చేస్తున్నాడు అని అబ్బా ఏం ఒక్కొక్కసారి అటువంటి మాటలు మాట్లాడేస్తే, అబద్ధం మాట్లాడేస్తే నీ జాబ్ నువ్వు కాపాడుకుంటావు కదా, పెద్ద లెక్క కాదు కదా అనొచ్చు నేను చేస్తున్నటువంటి టైంలో. బట్ దెర్ ఈస్ నో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నా దేవుని నేను మోసపరచలేకపోతా ఉన్నాను. ఆత్మ అనేది పరిశుద్ధాత్మ ఎప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఇగో ఎటువంటివి చూడడానికి కాదు నేను ఏర్పరచుకుంది, ఇగో ఎటువంటివి కాదు చేయడానికి నేను ఏర్పరచుకుంది. ఎందుకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు? ఎందుకు ఇగో నీ పూర్ణ హృదయంతో ఇగో నా మీద నమ్మకం ఉంచట్లేదు? ఎందుకు నీ ప్రవర్తన నువ్వు నాకు నచ్చినట్టుగా నీ ప్రవర్తన ఉంచుకోవట్లేదు? ఇవన్నీ చేయకుండా నువ్వు నన్ను మాత్రం సేఫ్గా ఉంచమని నువ్వు ప్రేయర్ చేస్తే ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా అని చెప్పేసి దేవుడు నాతో ఎప్పుడైతే మాట్లాడినాడు, దెన్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అన్ని వదిలేసి తర్వాత థియాలజీ కాలేజ్కి వెళ్ళాను. థియాలజీ కాలేజ్లో మన బెంగళూరులో థియాలజీ చేసిన తర్వాత దెన్ అగైన్ లార్డ్ ఎటువంటి మినిస్ట్రీ చేయాలి? యాజ్ ఎ చర్చ్ పాస్టర్గా ఉండాలా, ఇవాంజలిస్ట్గా ఉండాలా, ప్రాఫిటా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టీచింగా, ప్రీచింగా, ఏంటిది ఏం చేయాలని అన్నప్పుడు God told me to go as a counselor. కౌన్సిలింగ్ ఫీల్డ్ అనేది చాలా రిక్వైర్డ్ గా ఉన్నటువంటి ఫీల్డ్. సంఘంలో ఒక ప్రెసెంట్ ఉన్నటువంటి దానికి కౌన్సిలింగ్ చాలా అవసరం అని చెప్పినప్పుడు అగైన్ లార్డ్ ప్లీజ్ దెన్ ఓపెన్ ద డోర్స్. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానని చెప్పినప్పుడు దెన్ గాడ్ షో మీ మేఘాలయ మార్టిన్ లూథర్ క్రిస్టియన్ యూనివర్సిటీ. దెన్ అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ చేశాను. సో స్టిల్ చాలా మంది అనుకుంటారు, మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటున్నారు దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ lakhs per month. I am just 28 years old, but they all are settled. అది ఎప్పటికీ ఉన్నప్పటికీ ఐ am very happy. నా దేవునికి నేను లోపడ్డా సంపూర్ణంగా పరిపూర్ణంగా నా హృదయంతో నేను దేవుని ఆరాధిస్తా ఉన్నాను. నాలో శాంతి ఉంది, సమాధానం ఉంది. నేను ఎదుర్కోలేనటువంటి సమస్య ఏదున్నా నా దేవుని దగ్గరికి పెట్టినప్పుడు నేను ఎదుర్కోగలుగుతున్నాను. నా బలహీన సమయాలలో నా దేవుడు నన్ను బలపరుస్తా ఉన్నాడు. మనుషులను ఎప్పుడు నేను ఆధారపడ్డాను, ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. అదే చెప్పినట్టుగా అది ఒక 50-50గా నేను చాలా ఒక 21 years వరకు నా లైఫ్ 50-50గానే ఉంది. తర్వాత లేట్గా రియలైజ్ అయినప్పటికీ నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు సమ్ క్లయింట్స్. వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉంది. నా యుద్ధకు వచ్చినప్పుడు ఆ పిల్లలు కానీ ఆ యవనస్తులు కానీ వాళ్ళ సమస్యలు చూస్తున్నప్పుడు ఎస్ నేను సరెండర్ అయినప్పుడు దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. కనుక ఈరోజు సాయంత్రకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చగలడు. దావీదును మార్చినటువంటి దేవుడు, యోసేపును మార్చినటువంటి దేవుడు. ఆయన వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు ఎంతో గొప్ప. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రణాళికలు చాలా గొప్పవి. కనుక మనం ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద కాకుండా ఒకసారి ఈ మూడింటిని మన జీవితంలో ఒక గోల్ పాయింట్స్గా పెట్టుకుందాం. యాజ్ ఏ కౌన్సిలర్గా నేను చెప్పేది ఏంటంటే, నేను నా క్లయింట్స్కి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీకు గోల్స్ లేకుండా నువ్వు ఉంటున్నావు అని అంటే నువ్వు సక్సెస్ అవ్వలేవు. యాజ్ ఏ కౌన్సిలర్ ఏమంటాడంటే షార్ట్ టైం గోల్స్, లాంగ్ టైం గోల్స్ అనేవి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇగో మన క్రిస్టియన్గా ఉన్న మనము దేవుని ఆరాధిస్తున్నటువంటి మనకి మన లైఫ్ లాంగ్ గోల్స్ ఏంటి అయ్యానంటే ఈ 3 గోల్స్ మనకు ఉండాలి. ఇవి లైఫ్ లాంగ్
ఉండాల్సినటువంటి గోల్స్. ఇవి మూడింటిని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్ అనేది ఈ ఒకటి. రెండవదిగా ఐ ట్రస్ట్ హోల్ హార్టెడ్లీ అనేది రెండో గోల్గా పెట్టుకొని, మూడవది నా బిహేవియర్ ఏదైనా ఆయన అధికారానికి నేను సరెండర్ అవుతాను, ఆయన చెప్పింది నేను చేస్తాను, దేవుని మాటని కాదని నేను ముందుకు వెళ్ళాను. ఇవి లాంగ్ టర్మ్ గోల్గా మనం పెట్టుకొని కనుక మనము ప్రేయర్ చేస్తే, అకార్డింగ్ టు Matthew 6:33 చెప్పినట్టుగా, మొదటిగా నా నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు ఆర్డర్ అన్ని యాడ్ చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇవి మనం చేసిన తర్వాత దేవుడు మనకు చేస్తాడు కనుక దయచేసి అందరం ఒకసారి మనం నిలబడినట్లయితే దేవుడికి సమస్తము సాధ్యమండి. ఆయన ఎప్పుడు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు అని అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, మనుషులని ఆధారపడకంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. నిజంగా అనేక సార్లు దేవుని మాటని కాదని మన సొంత ఆలోచన మీద మనం ఆధారపడినాము. పూర్ణ హృదయంతో మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఆయన చెప్తున్నప్పటికీ వాటిని పక్కన పెట్టినాము. మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తూ, ప్రభువా నా సమస్యలకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగడంలో చాలా తప్పుగా ఉంటుంది. దయచేసి అందరూ నోరు తెరిచి ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన పడతాం. ప్రభువా మాట్లాడాల్సిన మన సొంత తలంపులతో, సొంత ఆలోచనతో, మన సొంత బలముతో అసాధ్యమని దేవుడు మరి తన దాసులతో దేవుడు మరి స్పష్టంగా మాట్లాడిన విషయం, శక్తితో కాదు, బలముతో కాదు, సమస్తము ఆయన శక్తితోనే సాధ్యం, సమస్తము ఆయనతోనే సాధ్యం. సొంత ఫలము మీద మేము శక్తి పెట్టినట్లయితే అది విఫలమైపోతుంది ప్రభా. ఈ ఒక సాయంకాల సమయంలో Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for speaking to
our hearts to your servant, Father. We worship you, we bless your holy name, Lord. In Jesus' name we pray. Amen. You know, there are always two ways. One is your way, one is God's way. రెండు మార్గాలు ఉంటాయండి, రెండు దారులు ఉంటాయి. మన సొంత దారి లేదా దేవుని దారి. కొంచెము నా సొంత దారి, సొంత సమర్థతతో నడిచి మళ్ళీ దేవుని మీద భారం వేస్తానని మనం చెప్పలేము. ఈదర్ వి హావ్ టు వాక్, రెండు పడవల మీద ప్రయాణం చేయడం కష్టం. ఒక గుహలో బంగారం ఉంది, ఒక గుహలో ఒక డైమండ్ ఉంది. దేవుడు ఇద్దరు వ్యక్తులని పంపిస్తాడు, కళ్ళు మూసుకొని వెళ్ళండి, అడుగులు పెద్ద పెద్ద అడుగులు వేసుకొని వెళ్ళాలి. కానీ ఒక వ్యక్తికి ఆ గుహ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి, ఇంకొకరికి తెలియదు అనమాట. సో ఇద్దరు అంగీకరించారు, నేను వెళ్ళాలి, ఎందుకంటే ఆ బంగారం, ఆ డైమండ్ నాకు రావాలి. సో ఫైనల్లీ మరి కళ్ళు మరి తెలియని ఆ యొక్క గుహ ఎలాగా ఉంటుందో తెలియని వ్యక్తి ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటల్ని నమ్మాడు. దేవుడు ఏమన్నాడంటే నేత్రాలు తెరుకుండా, కళ్ళు తెరుచుకుంటూ నడవద్దు, కళ్ళు మూసుకుంటూ అడుగులు పెద్దగా వేసుకుంటూ నువ్వు నడు, నీకు ఆ బంగారం దొరుకుతుందని దేవుడు చెప్తాడు. కళ్ళు లేని మరి ఆ గృహలో ఏమేమి ఉంటాయో తెలిసిన వాడు ఏం చేస్తాడు, అతనికి కూడా అదే టాస్క్ అనమాట, కళ్ళు మూసుకొని వెళ్ళాలి. సో కళ్ళు మరి ఆ యొక్క గృహలో మొదటి వ్యక్తి ఎవరికైతే ఏం తెలియదో అతను ఏం చేస్తాడంటే సమస్తము దేవుని మీద భారం వేసుకొని మరి అడుగులు పెద్ద పెద్దగా వేస్తూ ఆ చివరి డైమండ్ వరకు వెళ్ళాడు అనమాట. ఆ డైమండ్ దక్కించుకున్నాడు. సెకండ్ టాస్క్ అతను ఏం చేస్తాడంటే మరి అతను విన్నాడు ఈ యొక్క గుహ ఎంత భయంకరంగా ఉంటుందో. సో కళ్ళు మూసుకొని మొదటి అడుగు వేశాడు, ఏం కాలేదు. రెండో అడుగు వేసి అసలు ఈ గుహలో ఏముంది అంత భయంకరంగా ఉన్నట్టు ఇట్లా చూడగానే పాములు దుస్మని కొట్టేస్తుంది అనమాట. ఇట్లా భయపడిపోయాడు, అరే ఇట్లా ఉంది. మళ్ళీ ఇంకొక అడుగు వేస్తున్నప్పుడు తేళ్లు, స్కార్పియన్స్ ఉన్నాయన్నమాట. మరి అవన్నీ చూస్తే భయపడుతున్నాయి. అడుగు పెద్దగా వేయబోయి చిన్నగా పక్కనే వేశాడు అనమాట. వేసి అతను ఏం చేయడం, ఆ పాములు అనేది కాటి వేయడం జరుగుతుంది. Why I am telling you this story ఏంటంటే మనం లోకంలో చూసినట్లయితే మనం ఏం చేస్తామంటే మన మనుషులు మనని ఓదారుస్తూ ఉంటారు, పాములాగా నువ్వు చేయలేవు అని చెప్తుంటారు. ఎంతో మంది మనని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు నువ్వు ముందుకు వెళ్ళిపో అని మన దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, అడుగులు పెట్టాలి. చిన్న ఎగ్జాంపుల్, సొదొమ గొమొరాని నాశనం చేసేటప్పుడు దేవుడు ఏమంటాడు, లోతు కుటుంబాన్ని వెనకాల చూడద్దు అని అంటాడు. అవునా, అందరు పరిగెత్తుతుంటారు, ఎవరు చూస్తారు వెనకాల, లోతు భార్య. చూడండి, దేవుడు మీరు వెళ్ళండి ముందుకు, వెనకాల తిరిగి చూడద్దు అన్నప్పుడు మన గమ్యము, మన గురి అంతా కూడా దేవుడి మీద భారం వేసుకొని మనము ముందు చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ షేరింగ్ వాట్స్ వర్క్. అలాంటి వ్యక్తులని సొంత ఆలోచనలు, నేను ప్రయాసపడతాను, ఇంకా తిప్పుతాను చేతానంటే ఎగిరిపోతుంది, అంతేగాని దేవుడు ఫలింపచేయదు. మన జీవితాల కార్యాలు కావడం లేదంటే మనము ఒకవైపు ప్రార్థన చేస్తున్నాము, ఒకవైపు మన సొంత చిత్తానుసారంగా మనం నడుస్తున్నాం, వాక్యానుసారంగా లేకుండా. అలాంటి రెండు విధానంగా ఉన్నట్లయితే దయచేసి మనం మార్చుకోవాలి. దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలంటే మనము దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. It could be a job, it could be a family, it could be a finances, it could be a marriage, it could be a healing. Amen. So thank you so much. We will have you again, brother. May God bless you. So happy. మరి ఈ యొక్క దయచేసి చెప్పండి కూడా దేవుడు బయలుపరచండి. యవనస్తుడైన బ్రదర్ 28 years కే he is going around and preaching the word of God. ఎంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉన్నారు ఇక్కడ? Last 5 years. He is preaching. గత 5 సంవత్సరాల నుంచి బ్రదర్ ప్రతి సంఘాల్లోకి వెళ్ళి వాక్యం పంచుకుంటున్నారంట. మనలో ఎంతమంది 28 దాటి ఉన్నాము, మరి ఎంతమంది స్వార్థ ప్రకటిస్తున్నామో ఇది ఒక ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఏమన్నా మనం చేయగలం.
Hallelujah. Thank you so much. I request Satya to come forward. We will sing a song, Love Come Down, and we will worship the Lord. I think offerings you have given. If you have not, yeah? Telugu, we will sing Telugu Chitrala Vade. Alright, so we will sing that song Chitrala Vade. And last second song. Okay, we will sing that song. యేసునందే నేను సర్వము చేయగలను ప్రభు. ఆ యొక్క వాగ్దానంలో మేము ముందుకు వెళ్తుంటాం. ఆ యొక్క వాగ్దానం బట్టి మీకు స్తుతులు ఘనత మేము
మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రభా. అవును ప్రభా, క్రీస్తులో ఉన్నట్టే ప్రభా మేము బలవంతులము ప్రభా, శక్తివంతులం ప్రభా. నేను యేసులో మాకు జయము 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 కలుగునుగాక ప్రభా. హల్లెలూయా ప్రభా. వాక్యానుసారంగా జీవితాలను జీవించే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మతో తన మా యొక్క జీవితాలు నింపి ప్రభా తండ్రి మరి కేవలం ప్రభా వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని మహిమపరిచే ఆ యొక్క జీవితాలను జీవించే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ కూడా ప్రభా కుటుంబానికి ప్రభా దీవించి ఆశీర్వదించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన అంశాలు మీ చేతులకు సమర్పిస్తూ ప్రభా మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బ్రదర్ ఆనందిని ప్రభా మీరు ప్రత్యేకంగా దీవించి ప్రభా మరి రాబోయే కాలంలో ప్రభా అనేకుల మందికి ప్రభా ఆ యొక్క కౌన్సిలింగ్ చేస్తూ అందరినీ కూడా ప్రభా మరి మీ యొక్క వాక్యంలో మీ యొక్క తల్లి మరి మీలో ప్రభా నడిపించే ఆ యొక్క ఆధిక్యత జ్ఞానము వారిని దయచేసి ప్రభా మీరే గొప్పగా వారిని దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే వారిని ప్రభా మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ అభిషేకించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడ్డ కానుకల నిమిత్తం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. You can be seated. God bless you. Just say a word of thanks and you can you are dismissed. Thank you.